కొమ్ము కాస్తున్నట్టు మనలో ఒకరిద్దరు ఏదో ఉన్నారేమో కానీ మిగతా మొత్తం దళిత పక్షం కూడా ఈ రోజు మీరు చేసిన ఉద్యమానికి మీకు సపోర్ట్ మేము నిలబడుతున్నాం. యాక్చువల్గా నేను పొద్దు నుంచి టిఫిన్ కూడా చేయాలి, మీకు తెలిసో తెలియదు. సార్ పక్కనే కూర్చున్నా. నేను క్రికెట్ అంటే నాకు సత్యంత ఇష్టం. సార్ వస్తున్నానగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను విశ్వనాథన్ మహారాజుని గారు చూసేది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూస్తున్నాను. ఇంకొక పోలీస్ ఆయన నిన్న వాళ్ళ పక్కకి చెప్పులు తమ్మి నిన్న మాట్లాడి సెటిల్మెంట్ అయిపోయింది అన్నాడు. ఆయన వచ్చింది ఎవరు తెలుసా? చాలా మంది తెలియదేమో, ఆయన వీడియోలు చూడరేమో, ఆయన పని అయ్యేదాకా కూడా ఆయన తెలియదు. చాలా మంది తెలియని విషయం నాకు తెలుస్తుంది. కలెక్టర్ ఎవరు అంటుంది సారు? కలెక్టర్ రారా? కలెక్టర్ మనకి ఎవరు జవాబుదారు పని కాదా? కలెక్టర్ జవాబుదారు పని కాదా? అమ్మాయి కలెక్టర్ ఖచ్చితంగా బరాబర్ కలెక్టర్ ఆన్సర్ ఇవ్వాల్సిందే సార్కి. ఆర్టీఓ సార్తో కూడా అందరిలాగా పక్కన పోయి చెట్టు కింద పోయి మాట్లాడలేదు ఆయన. లైవ్ స్పీకర్ పెట్టి వినిపిస్తుంది. ఎందుకు తెలుసా? సారు మనలో ఉన్న పోరాటాన్ని కనిపెట్టడానికి స్పీకర్ పెట్టి వినిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు మీరు అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు పోలీసులు వచ్చి పక్క పోదాం సార్ అంటే సార్ వస్తుండ పక్కకి, అరే కలెక్టర్ రావాలా రాబాయ్ అంటుండు. ఎందుకని? ఖచ్చితంగా కలెక్టర్ రావాలా, తెల్ల పేపర్ మీద నోట్ రాయాలంటుండు. అంటే బాధితుడి పక్షానికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి పోరని చెప్పినటువంటి విశ్వనాథన్ మహారాజ్ గారికి మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. సార్ మీ వీడియోలు చూస్తూ మిమ్మల్ని మీరు ప్రతిరోజు ఫాలో అప్ అవుతూనే ఉంటాం సార్. మా గుండెలో బాధ, మా కోదల్లో చాలా మంది యువకులు మీకు చెప్పుకోలేదు మైక్లో, పోలీసులు రను వాళ్ళు రను వీళ్ళను. రాజేష్ కుటుంబానికి మీరు ఎప్పుడైతే కోదాడ గడ్డ మీద కాలు పెట్టారో అప్పుడే న్యాయం జరిగినట్టే సార్ నాకు తెలుసు. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎక్కడున్న